కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈరోజు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే డిఎస్సి అభ్యర్థులు నారా లోకేష్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. యువగలం పాదయాత్ర చేస్తూ ఊరు వాడ తిరుగుతూ నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థులు ఎక్కడికెక్కడ విన్నపాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజే మా నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థులకు మాట ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకటే సంవత్సరంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 16,347 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత, ఇది నారా లోకేష్ గారికి ఉన్న దూరదృష్టి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని పరిశ్రమల్లో అయితేనేమి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 25 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఈ దిశగా ముందరికి పోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ కపట వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టీచర్ పోస్ట్ నియామకం కూడా చేపట్టడం జరగలేదు. అంతేకాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండరు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఒక్క టీచర్ పోస్ట్ కూడా నియామకం చేపట్టలేదు. అందుకే ఈరోజు మేము ఈ రకంగా విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పకోకుండా ఈ కూటమి ప్రభుత్వము అందరినీ ఆదుకుంటుంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించే విధంగా చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల రాక్షస పాలన నుండి విముక్తి పొంది 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర యొక్క ఆ రోజు పాదయాత్రలో ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు ఆయనకు అర్జీలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి పోస్టులు గత 5 సంవత్సరాలుగా ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర ఉంటే ఈరోజు 2024 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టి 16,347 పోస్టులు విద్యార్థులకు ఉద్యోగులకు రిలీజ్ చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా మొద్దు నిద్రపోతున్నాడా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ రంగాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో నెలకొల్పాలని చెప్పేసి అలాగే టీసీఎస్ కానీ లూలు కంపెనీని కానీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే కొన్ని వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంది, అమ్మఒడి ఇవ్వలేదు ఇంకోటి ఇవ్వలేదు అని చెప్పేసి. మే నెలలో వచ్చే ఏడాదిలో అమ్మఒడి కూడా ఇచ్చి తీరుతాం. నువ్వు శాశ్వతంగా 30 సంవత్సరాల్లో ఇంట్లో నిద్రపోవాల్సి ఉంటుంది, కానీ నువ్వు అధికారంలోకి రాలేవని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల యొక్క ప్రభుత్వం కావున నీ కపట నాటకాలు ఆపేసి నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ కోర్సులైనటువంటి బీఈడి టీటీసీ చేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే డిఎస్సి నోటిఫికేషన్ రావడం, ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడంతో మా నిరుద్యోగులంతా చాలా సంతోషంగా కష్టపడడానికి ముందుకొస్తున్నారు. అయితే గత 5 ఏళ్లలో కూడా ఈ సంవత్సరం డిఎస్సి జరుగుతుంది, ఈ సంవత్సరం డిఎస్సి జరుగుతుందని చెప్పి ఎదురు చూడడమే తప్ప ఏ ఒక్క పరీక్ష నిర్వహించింది లేదు. ఏదన్నా పరీక్ష నిర్వహించాలనుకున్నా కూడా సప్రమాణతలే విశ్వసనీయతలే, ఆఖరికి ఏ ఒక్క పరీక్షలాగా కూడా నిర్వహించలేదు. అందుకే గత ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఏ విధంగా చూపారో ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల తరఫున నోటిఫికేషన్ విడిచి పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేయడం చాలా విద్యార్థులందరి తరఫున చాలా మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓకే.